బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీంతో ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు పరారయ్యారు. నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూములకు రిజిస్ట్రేషన్ చేశారు ముఠా. వారు సబ్ రిజిస్ట్రార్ కు లంచం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ లో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆదిలాబాద్ లో భారీ కుంభకోణం అయితే కలకలం అయితే రేపుతుంది. పూర్తిగా ఈ భూ కుంభకోణానికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం అయితే కలకలం అయితే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అయితే మెసేజ్ యువతి ఎస్పీఏ కార్యక్రమం ద్వారా బాధితులు ఈ ఫిర్యాదు తోటి ఈ కుంభకోణం అయితే బట్టబయలైంది. ఈ నెల 20వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో దాదాపుగా 7 ఫ్లాట్లను అయితే నకిలీ పత్రాలతోటి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా ఈ ముఠా అమ్మినట్టుగానైతే ఇటు మావల పోలీస్ స్టేషన్ లో బాధితులు అయితే ఫిర్యాదు చేశారు. దీంతో మావల పోలీసులు పూర్తి స్థాయిలో కేసు విచారణ అనంతరం అయితే ఏవన్ గా ఉన్నటువంటి నానం వెంకటరమణ ఈయన ఆర్డబ్ల్యూఎస్ లో డిఈగా పనిచేస్తున్నారు. మరోవైపు ఉష్క మల్లయ్య రఘుపతి ఈయన మావల్ ఆదిలాబాద్ లో కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు బెజ్జావార్ సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఆయుష్ విభాగంలో రిమ్స్ ఆదిలాబాద్ లోనైతే పనిచేస్తూ ఉండగా దుంపలపూడి అశోక్ ఇటు సబ్ రిజిస్ట్రార్ అయితే ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు. మిగతా ముగ్గురు నిందితులను అయితే ఇటు వీరు మావల పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు బాధితుని వద్ద ఒరిజినల్ సేల్స్ డీడ్ ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా ఆ పత్రాలకు బదులు నకిలీ పత్రాలను సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగానైతే పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కు ఏకంగా 7 లక్షల లంచం ఇచ్చి వీరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగానైతే ఆ పోలీసుల విచారణలో తేలినట్టుగానైతే మనకు తెలుస్తుంది. దాదాపుగా ఈ భూమి విలువ 2 కోట్ల పైచిలుకు ఉంటుందంటూ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నిందితులపై ఐపీసీ 447, 427, 420, 467, 468, 471, 120 బీల కింద అయితే కేసులు నమోదు చేసి ముగ్గురు అయితే రిమాండ్ కు తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ అశోక్ కోసం అయితే పోలీసులు గాలింపు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.